35 సంవత్సరాల నుంచి మీరు సేవ చేస్తున్నారంటే నాకే పోయిన వారం వచ్చి మళ్ళీ ఈ వారం రావడానికి చిరాకు వచ్చింది. ఇక తప్పదు, మీరు మాత్రం కొద్దిగా గట్టిగా బోధించండి, పైపైన రుద్దబాకండి, ఏమనుకోబాకండి. బోధించకపోతే ఇంకెవరు చెప్తారు? వచ్చేవాళ్ళు వస్తారు, మానేసేవాళ్ళు మానేస్తారు. వాళ్ళు కానుకలు ఇస్తేనే మనం బ్రతకట్లేదుగా, దేవుడు ఎట్లయినా పోషించగలడు. బైబిల్ పేరుకు తెచ్చుకుంటాం. మీలో ఎంతమంది బైబిల్ మొత్తం చదివారు ఒకసారి చెప్పండి అండి. కొద్దిగా ఇంకెందుకు అంటే బాగోదు, నేను ఇలాగే మాట్లాడతాను. సిగ్గు ఉండాలంటే, నిజంగా మనకి సిగ్గు ఉండాలి. ఇప్పుడు కనుక ఆయన గురించి చెప్పడానికి సిగ్గుపడితే ఆయన ఎదుట నిజంగానే సిగ్గుపడాలి. తెలుసుకోండి, ఇప్పటికైనా మారండి. ఎన్ని రోజులు మీరు కఠిన హృదయం చేసుకుని ఉంటారు? ఒక రోజు వెళ్తున్నాను సువార్త చేస్తున్నాను, ఇసుక తెచ్చుకుంటున్నాను. ఇంకొక రోజు వెళ్తున్నాను సిమెంట్ తెచ్చుకుంటున్నాను. ఇంకో రోజు వెళ్తున్నాను సువ్వ తెచ్చుకుంటున్నాను. ఇంకో రోజు తెచ్చుకుంటున్నాను ఇటుకలు తెచ్చుకుంటున్నాను. నా బిల్డింగ్ అక్కడ కట్టుకుంటున్నాను నేను. మీరంతా ఎందుకు కట్టుకోలేకపోతున్నారు? మీరు ఇక్కడ దేని మీదైతే దేవుడి మీద కంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడతారో దాన్ని ఖచ్చితంగా తీసేస్తాడు. నాకు బాగా నా ఫ్రెండ్ అంటే బాగా ఇష్టం, వాడిని అసలు చంపేశాడు. నాకు బాగా బిజినెస్ అంటే ఇష్టం, అసలు దాన్ని తీసిపడేశాడు. దేవుడు చేయాలంటే అలా చేస్తాడు. అంటే మనం దేవుడి కంటే ఎక్కువ వాళ్ళని ప్రేమించాం కదా, అందుకని తీసాడు. ఆ మిగిలింది ఒక కారు, ఆ కారు కూడా నేను యాక్సిడెంట్ అయింది. అంటే దీనికి ఒక పర్పస్ ఉంటుంది అనమాట. మన జీవితంలో ఏదో చిన్న జ్వరం రాగానే అప్పుడు భయపడిపోతాం, దేవుడు అసలు మనకి ఏం చేస్తున్నాడు అని. నా జీవితం మరి ఎవరో చెప్పుకోవాలి? అయినా నేను ఇంకా దేవుడిలోనే ఉన్నాను, 2 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఇష్టం, ఆయన ఏమైనా చేస్తాడు. మనం ఒక బొమ్మలాట అంతే. ఇక్కడ ఆయన మనం చూస్తూ ఉండాలి, ఆయన ఏమైనా చేయండి. ఇంత జరిగినా నువ్వు ఎవరో ప్రభా ఎందుకు చేసేది అని అనడానికి కూడా అర్హత లేదు మనకి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఎన్నిక లేని వాడిని, అందరూ త్రోసివేసిన వాడిని అయినను ప్రేమించి ఇక్కడ వరకు నడిపించిన దేవాది దేవుడు యేసయ్యకే సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ప్రేమపూర్వకమైన వందనాలు. అట్లాగే మీ అందరికి కూడా పేరు పేరున నా వందనాలు. నా పేరు మల్లికార్జునరావు చల్లా. నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. నాకు ఒక అక్క, ఒక చెల్లి, భార్య, 2 పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. నా జీవితంలో ఏం జరిగిందో నేను పచ్చిగా చెప్పేసి వెళ్ళిపోతాను. మీకు ఇంకెప్పుడు నేను జీవితంలో కనిపించను, మీరు కూడా నన్ను ఎప్పుడు చూడలేరు. అందుకని నేను మీ ఇంట్లో ఒక అన్న తమ్ముడిగా అనుకుని భావించి శ్రద్ధగా వినండి. తప్పుగా అనుకోబాగానే నా జీవితంలో ఏం జరిగిందో పచ్చిగా చెప్పేసి వెళ్ళిపోతాను. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుమల వెళ్ళి గుడి చేసుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హిందూ టెంపుల్కి వెళ్ళి పూజ చేశాను, కానీ నాకు ఎప్పుడు శాంతి సమాధానం లేదు. నేను ఒక క్రూరమైన వ్యక్తిని. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. మీరు ఒక విషయాన్ని గమనించాలి. అదేమనగా, నేను నా పూర్తి సాక్ష్యాన్ని ఏ సోషల్ మీడియాలోనూ ఈవెన్ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. ఎందుకు అంటే, ప్రతి వ్యక్తికి క్రీస్తులోకి రాకముందు పాత రోత జీవితం ఉంటుంది. అదంతా నేను చర్చిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా సాక్ష్యాన్ని, లేదంటే మీటింగ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ సోషల్ మీడియా దగ్గరికి వచ్చేసరికల్లా అవన్నీ కట్ చేసి నేను ఇంపార్టెంట్ కంటెంట్ మాత్రమే పెడుతుంటాను. ఎందుకు అంటే మీరంతా గమనించగలరు, మతోన్మాదులు వారి యొక్క వ్యూస్ కోసం, వారి ఛానల్స్ యొక్క సబ్స్క్రైబర్స్ని పెంచుకోవటం కోసం వల్గర్గా వెటకారంగా మాట్లాడి అప్లోడ్ చేయడం వల్ల దేవుని నామానికి చెడ్డపేరు కలుగుతుంది. కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటి వరకు నా పూర్తి సాక్ష్యం ఎక్కడ లేదు. నేను ల్యాంప్ మినిస్ట్రీస్లో టెస్ట్ మనీ చెప్పాను, కానీ అది ఓన్లీ ఒక 10% మాత్రమే చెప్పాను. ఇంకా 90% ఉంది. కాకపోతే నేను మీడియాలో ఆ మొత్తాన్ని కూడా నేను పెట్టలేను. దయచేసి మీరు ఎవరైనా నా సాక్ష్యాన్ని వినాలి అనుకుంటే నాకు దయచేసి మెయిల్ చేయండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ కాంటాక్ట్ నెంబరు, మీ అడ్రస్ ఇస్తే నేనే ఫోన్ చేసి మాట్లాడతాను. ఎప్పుడైనా మీటింగ్ కావాలంటే నేను వస్తాను. మీ చర్చిలో కూడా నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్లోడ్ చేయలేకపోతున్నాను. దయచేసి మీరంతా కూడా గమనించండి. ఎందుకు అప్లోడ్ చేయలేకపోతున్నాను అంటే, దేవుని యొక్క మహిమను ఈ విధంగా వెటకారంగా వల్గర్గా వీళ్ళంతా పాడు చేస్తుంటే దాన్ని నేను చూడలేక నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. దయచేసి మీరు క్షమించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మరొక విషయం మీరంతా గమనించాలి, దాన్ని ఫాలో అవ్వాలి. ఏంటంటే, మీరందరూ మన ఛానల్ని, గాడ్స్ వే మిషన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కానీ ఆ బెల్ ఐకాన్ మీరు బటన్ ప్రెస్ చేయట్లేదు. అందుకని మీకు ఎవరికి కూడా నోటిఫికేషన్స్ రావట్లేదు, కొంతమందికే వస్తుంది. దయచేసి మీరు అంతా కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఆ బెల్ సింబల్ని నొక్కండి, మీకు అందరికీ నోటిఫికేషన్ వస్తుంది. అట్లాగే
పరిచర్య ఇలా కూడా చేయొచ్చు అని మాత్రమే నేను సోషల్ మీడియాలో పెడుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ ఎలా పరిచర్య చేయాలో లాస్ట్ వరకు చూడండి ప్రతి వీడియోని. ఆ తర్వాత ఈ లింకుని మీరు వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, అనేక మందికి షేర్ చేయండి. ఎందుకు అంటే ఇలా కూడా గాస్పుల్ చేయొచ్చు అని మాత్రమే నేను సోషల్ మీడియాలో పెడుతున్నాను కనుక. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. 1,00,000 పాంప్లెట్లు కొట్టించుకున్నాను. 1,00,000 పాంప్లెట్లు అంటే దేవుడికి నాకు ఎలాంటి సంబంధం ఉందో అది ఎవరిది చూడకుండా ఓన్గా నాకు ఏదైతే దేవుడు తలంపించాడో దాన్నే ప్రింట్ చేయించుకున్నాను. ఆ తర్వాత నా జీవితంలో 0 నుంచి హీరో అయ్యాను, హీరో నుంచి 0 అయ్యాను, కానీ మిగిలిన మాత్రం 3 వస్తువులు. 1 కారు, 2 సెల్ ఫోను, 3 వాచ్ మిగిలింది. అవి 3 మాత్రమే నాకు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. ఆ కారు కూడా నిన్న కాకుండా మొన్న యాక్సిడెంట్ అయింది. ఆ ఇంజిన్ మొత్తం స్ట్రక్ అయిపోయింది. కొత్త ఇంజిన్ వేయించుకోవాలంటే 7 లక్షలు, పాత ఇంజిన్ రిపేర్ చేయాలంటే 3 లక్షలు. తీసుకెళ్ళి షోరూమ్ పంపించాను, నిన్ననే పంపించాను మొన్న. అది అట్లాగా ఉంది, అది స్టోరీ మళ్ళీ ఉంది చెప్తాను. అయితే ఆ కారులో పాంప్లెట్లు పెట్టుకొని బట్టలు పెట్టుకొని వెళ్ళిపోయి ఫస్ట్ ఈ ప్రకాశం జిల్లా వచ్చాను. అంటే నాకు పాస్టర్లు అంటే చాలా కోపం. ఈ పాస్టర్లు చాలా మంది ఇలాంటి పెద్ద మనుషులు కాదులేండి, కొంతమంది పాస్టర్లు అనుకుని పేరు చెప్పుకొని వీళ్ళకి వెళ్ళే రెవరెండ్లు, బిషప్లు మొత్తం సర్టిఫికేట్ తెచ్చుకొని ఆ చర్చికి వచ్చేవాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈ కానుకలు ఇచ్చేవాడిని ప్రేమిస్తూ వాళ్ళ డబ్బులతోటే భోజనాలు చేసి వాళ్ళకేమో సాంబార్ భోజనం పెట్టి వీళ్ళేమో చికెన్ మటన్ తింటూ ఉంటారు. అందుకని నాకు పాస్టర్లు అంటే నాకు చాలా హేట్ అనమాట. నేను కూడా జస్ట్ బిలీవర్నే. అయితే ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ పొదిలి మండలం చేసి కారులో పోతూనే ఎవరు కనపడితే నాకు రోడ్డు మీద వాళ్ళతోటి ఆపి మాట్లాడి దేవుడిని నమ్ముకోండి చాలా బాగుంటుంది, నేను కూడా ఇట్లా ఉండేవాడిని ఇంతకుముందు, ఇప్పుడు మారాను నా సాక్షి అని చెప్పి ఒక పాంప్లెట్ ఇస్తూ వెళ్ళిపోతూ ఉంటాను. ఎక్కడన్నా ఊర్లో బాగా అవకాశం దొరికింది అంటే ఒక JBL బాక్స్ ఉంది నా దగ్గర, దాన్ని కారు పైన పెట్టి మైకి తీసుకుని చెప్తా ఉంటాను. వినేవాళ్ళు వింటారు, లేకపోతే కారు అద్దాలు పగలు కొట్టిన వాళ్ళు ఉన్నారు, గొడవలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాటన్నిటి నేను లెక్క చేయను, ఎందుకంటే నేను చాలా పెద్ద కేసులు చూశాను. దేవుడి పని నేను చేస్తున్నాను, నా పని కాదు కదా, నాకు ధైర్యం అనమాట. సరే, ఇట్లాగా పొదిలి మండలం చేసి ఇట్లా కూడా గాస్పుల్ చేయొచ్చు, మీరంతా చెయ్యండి, నిన్ను కూడా నీ పొరుగు అని ప్రేమించమని చెప్పాడు కదా ప్రభు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పారు కదా, మీరు కూడా ఇలా చేయొచ్చు అని జస్ట్ యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ ఛానల్ పేరు గాడ్స్ వే మిషన్ అని ఉంటుంది. సీరియస్గా అసలు ఎవరు చేసినట్టు చేయకూడదని ఒక 30 జతల బట్టలు కారులో పెట్టుకొని పాంప్లెట్లు వేసుకొని పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎవరు కనపడితే వాళ్ళతో మాట్లాడి సాయంత్రం 6 గంటలకి ఎక్కడ దగ్గరలో పెట్రోల్ బంక్ ఉంటే అక్కడే పడుకుంటాను. ఎక్కడ దగ్గరలో మందిరం ఉంటే వాళ్ళని అడుగుతాను, పాస్టర్ గారు నేను ఇట్లా గాస్పుల్ చేయడానికి వచ్చాను, ఇక్కడ పడుకోమంటారు అంటే కొంతమంది పడుకోమంటారు, కొంతమంది భోజనం కూడా పెడతారు, కొంతమందికి ఏమో లేదు బ్రదర్ ఇక్కడ బాగా దోమలు ఉంటాయి, వాటర్ కూడా సరిగ్గా ఉండవు, ఇక్కడ కుదరదు మీరు వెళ్ళిపోండి అంటారు. ఎందుకంటే సువార్త వాళ్ళు చేయరు, చేసేవాళ్ళు చేయనివ్వరు, కొంతమంది పాస్టర్లు అలా ఉంటారు. సో అయినా బాధపడకుండా నేను 2022 జనవరి 10వ తేదీ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 1500 గ్రామాలు, ప్రకాశం జిల్లాలో ఒక్క గ్రామం కూడా మిగిలిపోలేదు. చెర్లోపల్లి మండలం ఒక గ్రామం, ఒక నది ఉంది, ఆ నది అవతల ఉంది, ఆ వాగులో నుంచి కారు పోదు, అయినా కూడా కారు అక్కడ పెట్టి నడిచిపోయి ఒక పాంప్లెట్ ఇచ్చి వచ్చాను. అంటే నేను చెప్పగలను అనమాట ధైర్యంగా, ప్రకాశం జిల్లాలో ఉండే ప్రతి గ్రామానికి వెళ్ళి ఒక పాంప్లెట్ అని ఇచ్చి వచ్చాను. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చేస్తున్నాను. ఇప్పటి వరకు 1,00,000 పాంప్లెట్లు అయిపోయినాయి, 100-150 మిగిలి ఉన్నాయి. ఈ 1,00,000 పాంప్లెట్లలో 59 మంది బాప్తీసం తీసుకున్నారు. ఇంకా నాకు తెలియకుండా ఎంతమంది తీసుకున్నారో నాకు తెలియదు. మొత్తానికైతే నా సాక్ష్యం ఇదిలేండి. జనరల్గా మనం క్రైస్తవులకు కాబట్టి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. పాస్టర్ గారు వాక్యం రోజు చెప్తానే ఉంటారు, ఈరోజు కూడా టైం ఉంటే చెప్తారులేండి. జనరల్గా మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం. దేవుడు ఏమని చెప్పాడు ఒకసారి బైబిల్ ఉన్న వాళ్ళు కొంచెం తీయండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మీరు చదివేసరికి లేట్ అయితే రండి, పాపం పాస్టర్ గారికి కూడా సమయం వాళ్ళు నేనే చదువుతాను. మార్కు సువార్త 16:15లో మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని ఉంది. మనం సర్వలోకానికి వెళ్ళకపోయినా క్రైస్తవులుగా కనీసం కొంచెమన్నా బుద్ధి తెచ్చుకొని జ్ఞానంతో మన ఇంటి పక్కన వాళ్ళకో లేకపోతే మన పక్క ఊరోళ్ళకన్నా కనీసం గాస్పుల్ చెప్పాలిగా. ఈరోజు ఎంతమందిని చెప్తున్నారండి మీరు? తెలుసుకోండి, ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చివరి ప్రయాణమో తెలియదు. ఆ ప్రయాణంలో నీ తరపున ఆత్మలకు ఉండకపోతే దేవుడు తీసుకెళ్లి నరకంలో వేస్తాడు. ఎందుకు నరకంలో వేస్తాడో కూడా నేను మీకు చెప్తాను. ఆ తర్వాత మనం ఎందుకు సువార్తను ప్రకటించాలి? యేసు ప్రభు వారు చెప్పారు, యోహాను సువార్త 14:6లో చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరడం ఉంది దాంట్లో. అవును, అది వాస్తవమే కదా, మనం దాన్ని నమ్ముతున్నాం కదా. దేవుడు ఆయన తప్ప ఇంకెవరు లేరు, ఆయన ద్వారానే తప్ప ఆయన మార్గంలో పోతేనే మనం పరలోకం చేస్తామని అందరికీ తెలుసు కదా. తెలిసి కూడా మనం ఎందుకు వేరే వాళ్ళకి చెప్పలేకపోతున్నాం? సిగ్గుచేటు. పేరుకు క్రైస్తవులుగా ఉండి వేషధారులాగా ఉంటే ఆయన వేష్యనైనా క్షమిస్తారంట, కానీ వేషధారులు మాత్రం అసలు క్షమించడంట. మీరు దయచేసి ఏమనుకోబాక, నేను ఇట్లాగే మాడతాను, మీరంతా కలిసి నన్ను కొట్టినా పర్లేదు, నేను అందుకే ఇంకెప్పుడు రాను కూడా అని చెప్పాను. ఆ తర్వాత అట్లాగే మనం ఎందుకు అసలు సువార్తను ప్రకటించాలి? మార్కులో 1:15లో రాసి ఉంది,
కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు సువార్త ప్రకటించు గలిలేకి వచ్చినని ఉంది. మనం కనీసం అది చెప్పాలి కదా. దేవుడు రాకడ సమీపించింది, ఈ లోకం అంతం కాబోతుంది, ఆయన రాబోతున్నాడు, మనం అంతా సిద్ధంగా ఉండాలి, ఈ లోకం శాశ్వతం కాదు, మీరు ఏం సంపాదించుకుని అన్ని పోతాయి, మనం అక్కడే ఉందనేది మనం తెలుసుకుని అందరికి చెప్పాలి కదా. అది చెప్పట్లా. పేరుకు మాత్రం మనం ఇంకా క్రైస్తవులాగే ఉంటాం. దేవుడు ఏమని చెప్తున్నాడంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాడు. ఒకసారి మీరు చూడండి, లేవియ కాండము 19వ అధ్యాయము 18వ వచనం. కీడుకి ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఈ చర్చికి వచ్చే వాళ్ళకి వీళ్ళకే సమాధానం ఉండదు. ఈమె పాట బాగా పాడితే, అంటే ఇక్కడ కాదులేండి, జనరల్గా చెప్తున్నా క్రైస్తవుల గురించి, ఒకరి పాట బాగా పాడితే ఇంకొకరు వేరేలా చూస్తారు. ఒకరు డ్రమ్ బాగా కొడితే ఆ పక్కన వచ్చి అసలు డ్రమ్ము పగిలిపోయేలాగే కొడుతున్నాడు. అదేంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటే అందరూ సమాధానంగా ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని అంటే మనం మాత్రమే క్రైస్తవులం కాదు, మనం ఎలా అయితే దేవుడిని తెలుసుకున్నామో వేరే వాళ్ళకు కూడా దేవుడి గురించి చెప్పాలి. అదే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. మనం మాత్రమే నమ్ముకొని పరలోకానికి వెళ్ళి ప్రశాంతంగా ఉంటే మనకు తెలిసిన వాళ్ళంతా నరకంలో కాలిపోవాలా? దీనికి బాధ్యులు ఎవరు? నిన్ను వలె నీ పొరుగు వారిని ఎక్కడ ప్రేమిస్తున్నారు మీరు? ఎందుకు చెప్పట్లేదు మీరు సువార్తని? తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. తర్వాత లూకా సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. పంపినప్పుడు వారితో ఇట్లా నేను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది. చాలా మంది నశించిపోతున్నారు. మన క్రైస్తవ జనాభా చాలా తక్కువ, వాళ్ళల్లో నిర్దాక్షిణంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ, నిజాయితీగా అందరూ ఫేక్ గాల్లే ఉన్నారు. పంట చాలా విస్తారంగా ఉంది, పనివారం మనమే కొద్దిమందిగా ఉన్నాం. మనం కాకపోతే ఎవరు చెప్తారు? నియోజకవర్గంలో ఇంతమంది ప్రజలు ఉన్నారు, క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉన్నారు. వీళ్ళలో ఎంతమంది సరిగ్గా ఉన్నారు క్రైస్తవులు? మనకే సరిగ్గా సాక్ష్యం ఉండదు. మనం ఏం చెప్తాం వేరే వాళ్ళకి సువార్తని? ఆయన అందుకే హెచ్చరిస్తున్నాడు, తెలుసుకోవాలి. విస్తారమైన కోత ఉంది, పనివారం చాలా తక్కువ మందిమే ఉన్నాం. మనమేమో మన డబ్బాలు మనమే కొట్టుకోవటమే, మన పనులు మనమే చూసుకోవటమే. తెలుసుకోండి. మనం ఎలా చేయాలి అంటే సువార్త యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అని ఉంది. ఇప్పుడు మనం అంతా బిల్డింగ్లు కట్టుకున్నాం, ఎదురుగా ఒక గుడిచి ఉంది, ఎండాకాలం వచ్చింది, కాలిపోతుంది, దాంట్లో జనాలు ఉన్నారు, కేకలు పెడుతున్నారు. నువ్వు పోయి రక్షించాలి. దానికంటే ఇంకా వాల్యుబుల్ దేవుడికి సువార్త చెప్పడం. అగ్నిలో నుంచి లాగినట్టుగా రక్షించమంటున్నాడు ఆయన. మీరు ఎంతమందిని రక్షించారు? 1,00,000 మందికి చెప్తే 59 మంది బాప్తిజం తీసుకున్నారు. నాకు బడాయి కాదు, నేను ఒక ఎందుకు పనికిరాని నేనే చెప్పాను. మీరంతా క్రైస్తవులు కదా, పుట్టుకతోటి మీరంతా మంచోళ్ళు కదా, మరి ఏం చేస్తున్నారు మీరు? దేవుడు లెక్క అడుగుతాడు, తెలుసుకోండి. ఆయనకి ఓన్లీ క్రైస్తవులే కాదు, ఆయనకి ఎవరెవరు జనాలు కావాలో ప్రకటన గ్రంథంలో క్లియర్గా తెలియపరిచాడు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడెను. ఆయనకి ప్రతి కులంలో కావాలంట, ప్రతి గోత్రంలో కావాలంట, ప్రతి మతంలో కావాలంట, ప్రతి దేశంలో కావాలంట, ప్రతి భాషలో కావాలంట. మీరు ఎంతమందికి చెప్తున్నారు? అసలు ఈ చర్చిలో ఇంతమంది ఉన్నారు, ఎవడన్నా ఒక్కడన్నా హిందూ ఉన్నాడా? ఎందుకు లేరు? మీరు సువార్తను చెప్పట్లేదు. దేవుణ్ణి మీరు మాత్రమే తెలుసుకున్నారు, కానీ ఎవరికి చెప్పట్లేదు. మీరన్నా సరిగ్గా ఉంటున్నారా? ఈ లోక ఆశలే చూసుకుంటున్నారు. తెలుసుకోండి. ఎన్ని రోజులు చెప్తాడు పాస్టర్ గారు? 35 సంవత్సరాల నుంచి మీ చర్చిలోనే బోధిస్తున్నాడంట. పాస్టర్లు ఏం సువార్త చెప్పలేరు. మీ గురించి ప్రార్థనలు చేయడానికి, మీ బర్త్డేలు, మీ చచ్చిపోయిన రోజులు, మీకు స్వస్థత కోసం ప్రార్థన చేయడానికే పాపం వాళ్ళ టైం అంతా అయిపోద్ది. మనమే చెప్పాలి సువార్త వెళ్ళి. మనం చెప్పి సువార్త చెప్పి మందిరంలో కూర్చోబెడితే వాళ్ళు వాక్యం చెప్పి వాళ్ళని బలపరుస్తారు. ఆ బాధ్యత కనీసం కలిగి ఉండాలి. అక్కడ రాసింది. అందుకే మన పరిస్థితులు ముందే తెలిసేమో ప్రభుకి, అందుకే రాపిచ్చాడు. అక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో అందరూ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యమును చూడరు. ఆయనకి ముందే తెలుసు. మనమే తెలుసుకోవాలి. మన సొంత పనులు కాదు. నేను చెప్తున్నాను కదా, నేను నా సొంత పనులు చేసిన రోజులు కోటేశ్వరుని దగ్గర నుంచి కూడా నేను జీరోకి వచ్చాను. నా బండికి యాక్సిడెంట్ అయ్యి 6 లక్షల రూపాయలు అవుతుంట. ఇప్పుడు కొత్త ఇంజిన్ నేర్చుకోవాలంటే పాత అయితేనే 3 లక్షలు అవుతుంట. నా దగ్గర 500 ఉంది. అయినా నాకు చింత లేదు, నేను నవ్వుతానే ఉన్నాను, నాకు భయం లేదు. నేను ఎందుకంటే ఆయన పని చేస్తున్నాను, ఆయన నాకు ఇస్తాడు, ఇస్తే చేస్తాను, లేకపోతే లేదు. అందరూ సొంత కార్యాలు అంటే నాకు ఇక్కడే నాకు మంచిగా బట్టలు కావాలి, బంగారం కావాలి, మా అబ్బాయి పుట్టినరోజు, మా అమ్మాయి పుట్టినరోజు బాగా ఘనంగా చేయాలి, అందరికి భోజనాలు పెట్టాలి, నాకు మంచి మోటార్ సైకిల్ కావాలి, నేనే మేస్త్రిగా పని చేయించాలి, లేదా ఇంకా నేనే ఓనర్గా ఉండాలి, నేనే లీడర్గా ఉండాలి.
మందిరంలో కూడా నేనే సంఘ పెద్దగా ఉండాలి ఇలా అనుకుంటారు. కానీ అరే నశించిపోయే ప్రజలు చాలా మంది ఉన్నారు. ప్రభు మన కోసమే దేవుడే ఆయన మానవ రూపంలో వచ్చి ప్రాణమే పెట్టాడు. మనం ఎంత ఆస్కరాలు అనుకోకుండా ఎవరికి వాడే బిల్డప్, ఏ అమ్మకి ఆ అమ్మాయి బిల్డప్. ఏం చేయడానికి తెలుసుకోండి. ఆ తర్వాత తిమోతి పత్రికలో రాస్తుంది, 1 తిమోతి 6వ అధ్యాయంలో 7వ వచనం నుంచి, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందుము. దేవుడు చెప్తున్నాడు. ఎవరండి ఈరోజు అన్నపానములు పుచ్చుకొని మితి మాత్రం వస్త్రధారణ ఎవరికి ఉంది? నేను ఆంధ్ర తెలంగాణలో ప్రతి విలేజ్కి వెళ్ళి గాస్పుల్ చేద్దామని అనుకున్నాను. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా పూర్తి చేసి నెల్లూరు జిల్లాలో 2-3 మండలాలు అయిపోయినాయి, ఇంకా చేస్తున్నాను. ఈ లోపల కారు ఇట్లా అయిపోయింది. అయితే ఇక్కడ ప్రతి ఊర్లో చర్చ్ ఉంది, ప్రతి గల్లీలో 2-3 చర్చిలు ఉన్నాయి. ఇక్కడ కాదు, నార్త్ ఇండియాకి వెళ్దాం, అక్కడ చాలా మంది మిషనరీని చంపేస్తున్నారు, చాలా మంది పాస్టర్స్ని కొడుతున్నారని నా కారులో ఓన్గా బయలుదేరా. ఇంతవరకు ఏ పాస్టర్ తిరిగి ఉండడు, ఎందుకంటే పాస్టర్కి మళ్ళీ ఆదివారానికి చర్చికి రావాలి. నేను పాస్టర్ కాదు కాబట్టి నాకు చర్చ్ లేదు. అందుకని బయలుదేరి ఒరిస్సాలో మీకు అందరికీ తెలుసు, రేపటికి 25 సంవత్సరాలు 22వ తేదీ జనవరికి గ్రహం స్టెయిన్స్ గారని 2 పిల్లలతోటి కారులో కాలబెట్టేశారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కాల్చిన ప్రాంతం చూసి, ఆయన ఇల్లు చూసి ఏడ్చుకుని ప్రార్థన చేసుకుని కొద్దిగా బలాన్ని పొందుకొని అక్కడి నుంచి కలకత్తా వెళ్ళాం, విలియం కేరీ. ఆయన లేకపోతే అసలు మన చేతిలో బైబిల్ ఉండదు. నా బైబిల్ ఇది కాదులేండి, కారులోనే పోయింది ఆ యాక్సిడెంట్ అయినప్పుడు. ఈ రోజు కొత్త నిబంధన ఒకటి తెచ్చుకున్నాను. మనం ఈ రోజు మన చేతుల్లో బైబిల్ ఉంది అంటే ఆయన విలియం కేరీ వల్లే. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అసలు ఏం చేశాడు ఇక్కడ అని మొత్తం తెలుసుకున్నాం. ఆ తర్వాత అక్కడి నుంచి మదర్ తెరీసా దగ్గరికి వెళ్ళాం, ఆవిడేం చేశారో తెలుసుకున్నాం. ఆ తర్వాత బీహార్ వెళ్ళాం, జార్ఖండ్ మీదుగా. ఆ బీహార్లో ఒక అతను, తమిళనాడు అతను సైకిల్ మీద పరిచయం స్టార్ట్ చేసి ఈ రోజున 30,000 మంది ఆయనకి భోజనం పెడుతున్నాడు. ఆయనకే భోజనం లేదు. జెమ్స్ అనే ఒక ఆర్గనైజేషన్, ఆయన పేరు అగస్టిన్ గారు. అద్భుతమైన సేవ. 52 విలేజ్లు వాళ్ళ పనే వ్యభిచార వృత్తి. వాళ్ళ పిల్లలందరిని తీసుకొచ్చి ఈయనే భోజనం పెట్టి చదివించి స్కూల్ చెప్పిస్తున్నాడు. అంత మంచి పరిచర్య. వాళ్ళని చూసి కొంచెం బలం పొందుకున్నాం. అక్కడి నుంచి వారణాసి వెళ్ళాం, అక్కడ ఒక మిషనరీని కలిసాం. అక్కడి నుంచి ఆగ్రా వెళ్ళాం, అక్కడ ఒక మిషనరీని కలిసాం. అక్కడి నుంచి ఉత్తరాఖండ్ వెళ్ళాం, హరిద్వార్ వెళ్ళాం. ఆ తర్వాత రిషికేశ్ వెళ్ళాం. ఆ రిషికేశ్ అనేది చాదబడులకి, ఈ తంత్రాలకి, మంత్రాలకి ఒక పెద్ద హబ్ అది. అక్కడ కూడా పాపం సువార్త చేసేవాళ్ళు ఉన్నారు, ఎవరికో తెలియకుండా చేసేవాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మేము పంజాబ్ వెళ్ళాం, హర్యానా మీదుగా. పంజాబ్ వెళ్తే సాధు సుందర్ సింగ్ గారి దగ్గరికి. సాధు సుందర్ సింగ్ గారికి ఈ వాక్యానికి బాగా సరిపోద్దండి. ఆయనకి ఒకే ఒక లాల్చి ఉండేది, 2 పంచెలు ఉండేవి, తలపాకు ఉండేవి, చెప్పులు వేసుకునేవాడు కాదు. చెప్పులు లేకుండా హిమాలయ పర్వతాల్లో నుంచి కాశ్మీర్కి 2 సార్లు నడిచి వచ్చాడంటండి. ఒక్క వస్త్రమే. నేను వెళ్ళే హిమాలయ పర్వతాలకి నా కారు వోక్స్ వ్యాగన్ వెంటో, అంత మంచి జర్మనీ టెక్నాలజీ కారు కూడా అక్కడ మలబడిపోయింది ఎక్కడానికి ఫస్ట్ గేర్లో, అంత చలి. ఆ మంచు కరిగి వచ్చే ఒక నది ఉంది, ఆ నదిలో ఆయన స్నానం చేసి ఆ లాల్చి పిండుకొని ఎవరు లేనప్పుడు వేసుకుంటే అట్లా వెళ్ళిపోయేవాడంట. చెప్పులు కూడా ఉండేవి కాదు. ఆయన పాదాల నుంచి రక్తం కారిపోయేదంట ఆ మంచు మీద. అలాగా నేను వంట చేసుకుని తిన్నాం. అసలు ఆ నీళ్ళతోటి సాధు సుందరం గారు ఇక్కడే కదా స్నానం చేసిన, నేను ఆ నదిలోనే కారు అక్కడ ఆపుకొని వంట చేసుకొని తిని నేను నల్లగా ఉంటాను. ఆ చెయ్యి పెడితే, నేను చెయ్యి నీళ్ళలో ఎంతవరకు పెడితే అంతవరకు ఎర్రగా అయిపోతుంది, ఆ రక్తం మొత్తం గడ్డగట్టిపోతుంది. అంత చలి ఆ మంచు కరిగి వచ్చి నీళ్ళలో వంట చేసుకుంటే. ఆ దెబ్బతోటి దగ్గు వచ్చింది, 75 రోజులు తగ్గలేదు. ఎవరండి ఈరోజు ఆయనలాగా సువార్త చేస్తున్నారు? సాధు సుందర్ సింగ్ లాగా. ఆయన అన్నపానములు తగిన వస్త్రములు వేసుకుని సేవ చేశాడు, పాదయాత్ర చేశాడు 2 సార్లు. అక్కడి నుంచి ఇక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆయన తిరిగిన ప్రాంతాలంతా తిరిగాం. ఆ తర్వాత అక్కడి నుంచి పంజాబ్ వెళ్ళాం, పాస్టర్ గారిని కలిసాం. ఆ పంజాబ్ బార్డర్లో, అది మన పాకిస్తాన్ బార్డర్లో ఆ సాధు మన భక్త సింగ్ గారు వాళ్ళ ఊరి దగ్గరలోనే ఉంది బార్డర్. అక్కడ దాకా వెళ్ళాం, అక్కడ కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆ తర్వాత జమ్మూ వెళ్ళాం, ఆ తర్వాత కాశ్మీర్ వెళ్ళాం, ఆ తర్వాత లడాక్ వెళ్ళాం. ఇక్కడ ఇన్ని చర్చిలు కనపడతాయి. కాశ్మీర్ నుంచి లడాక్కి దగ్గర 500 కిలోమీటర్లు అంటే ఒక్క చర్చి లేదు. ఆ లడాక్లో సాధు సుందర్ సింగ్ గారు లాస్ట్ సారిగా దర్శించాడంటే ఒక చర్చ్ ఉంది, ఆ లే అనే ఊరిలో. ఒకే చర్చ్, ఇంకా అదే లాస్ట్. అక్కడి నుంచి ఆయన ఇంకా ఎటు పోయాడో ఎవరికి తెలియదు, చనిపోయాడో తెలియదు, దేవుడు తీసుకెళ్ళాడో తెలియదు, ఏమయ్యాడో తెలియదు, ఇప్పుడు ఉన్నాడో కూడా తెలియదు. అదే లాస్ట్ చర్చి. అందుకని మేము అక్కడే ఒక రోజు ఉండి ప్రార్థన చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి హిమాచల్ ప్రదేశ్లో మనాలి వచ్చాం. 470 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్క పెట్రోల్ బంక్ లేదు, ఒక్క పంచర్ షాప్ లేదు, ఒక్క టీ షాప్ లేదు, ఒక్క రోడ్డు సరిగ్గా లేదు. ఈ చివరి దాటితే ఇంకా అసలు మా కారు కూడా రాదు. నిన్న జరిగిన యాక్సిడెంట్ కానీ అక్కడ జరిగితే ఎవరికి ఫోన్ చేసుకుంటాను కూడా ఉండదు. ఏడుస్తా కారు అక్కడే పెట్టుకొని, మా లగేజీలు కూడా మొయ్యలేం కాబట్టి అక్కడే పెట్టుకొని నడిచి రావాలి. ఎందుకంటే ఎవరు లిఫ్ట్ అడిగినా వాళ్ళు ఎవరు అనుకుని ఆపరు, ఎక్కించుకోరు ఎవరు కూడా. అంత భయంకరమైన పరిస్థితిలో తిరిగి వచ్చి నేను అన్నీ ఇప్పటి వరకు 22 రాష్ట్రాలు, 6 కేంద్ర ప్రాంత పాలితలు తిరిగా అని తెలుసుకున్నాను. ఆ తర్వాత కాశ్మీర్ నుంచి హిమాచల్ వచ్చాం, హిమాచల్ నుంచి ఢిల్లీ వచ్చాం, ఢిల్లీ నుంచి రాజస్థాన్ వచ్చాం, రాజస్థాన్ నుంచి గుజరాత్, గుజరాత్ నుంచి దమన్ నుంచి ముంబై, ముంబై నుంచి మళ్ళీ కర్ణాటక, గోవా, ఆ తర్వాత కేరళ, మళ్ళీ థామస్ చర్చ్ గారి దగ్గరికి వెళ్ళాం. తోమా గారు మన ఇండియాలో మొట్టమొదటిగా ఆయనే ఇక్కడికి వచ్చి సేవ ప్రారంభించాడు. యేసు ప్రభు ప్రధానమైన శిష్యుడు, ఆయన పేరే అనుమానపు తోమా.
అందరు మొదలు అంటారు ఆడెవడు అమెరికా దేవుడు, తెల్లోళ్ళ దేవుడు, ఎడారి మొత్తస్తులు అంటారు. మన వాళ్ళకి ఏం బుద్ధి లేదు, బైబిల్ చదవరు. 2000 సంవత్సరాల క్రితమే తోమా గారు వచ్చారు ఇక్కడికి ఇండియాకి. అది చదివితే కదా, అన్ని తెలుసుకుంటే కదా ఎవరికైనా చెప్పేది. బైబిల్ పేరుకి తెచ్చుకుంటాం. మీలో ఎంతమంది బైబిల్ మొత్తం చదివారు ఒకసారి చెప్పండి అండి. కొద్దిగా ఇంకెందుకు అంటే బాగోదు, నేను ఇలాగే మాట్లాడతాను. సిగ్గు ఉండాలండి, నిజంగా మనకి సిగ్గు ఉండాలి. ఇప్పుడు కనుక ఆయన గురించి చెప్పడానికి సిగ్గుపడితే ఆయన ఎదుట నిజంగానే సిగ్గుపడాలి. తెలుసుకోండి, ఇప్పటికైనా మారండి. ఎన్ని రోజులు మీరు కఠిన హృదయం చేసుకుని ఉంటారు. ఆ తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. ఇంకా అది మనం అర్థం చేసుకోవాలి. మనం అంతా ఆరాటపడేది పోరాటానికి దేనికి? నేనున్నాను, నాకున్న ఆస్తి అంతా పోయింది, నా బిజినెస్లన్నీ పోయింది, నా కారు కూడా పోయింది, ఎందుకు బ్రతకాలి అసలు? నేను ఎందుకు దేవుడు పని చేయాలి? ఎందుకు చేయాలండి? నాకు ఇల్లు ఇక్కడ కాదు. ఒక రోజు వెళ్తున్నాను సువార్త చేస్తున్నాను, ఇసుక తెచ్చుకుంటున్నాను. ఇంకొక రోజు వెళ్తున్నాను సిమెంట్ తెచ్చుకుంటున్నాను. ఇంకో రోజు వెళ్తున్నాను సువ్వ తెచ్చుకుంటున్నాను. ఇంకో రోజు తెచ్చుకుంటున్నాను ఇటుకలు తెచ్చుకుంటున్నాను. నా బిల్డింగ్ అక్కడ కట్టుకుంటున్నాను నేను. మీరంతా ఎందుకు కట్టుకోలేకపోతున్నారు? మీరు ఇక్కడ దేని మీద అయితే దేవుడి మీద కంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడతారో దాన్ని ఖచ్చితంగా తీసేస్తాడు. నాకు బాగా నా ఫ్రెండ్ అంటే బాగా ఇష్టం, ఆయన అసలు చంపేశాడు. నాకు బాగా బిజినెస్ అంటే ఇష్టం, అసలు దాన్ని తీసిపడేశాడు. దేవుడు చేయాలంటే అలా చేస్తాడు. అంటే మనం దేవుడి కంటే ఎక్కువ వాళ్ళని ప్రేమించాం కదా, అందుకని తీసాడు. ఆ మిగిలింది ఒక కారు, ఆ కారు కూడా నేను యాక్సిడెంట్ అయింది. అంటే దీనికి ఒక పర్పస్ ఉంటుంది అనమాట. మన జీవితంలో ఏదో చిన్న జ్వరం రాగానే అప్పుడు భయపడిపోతాం, దేవుడు అసలు మనకి ఏం చేస్తున్నాడు అని. నా జీవితం మరి ఎవరో చెప్పుకోవాలి? అయినా నేను ఇంకా దేవుడిలోనే ఉన్నాను, అయినా ఉంటున్నాను. ఎందుకు? నాకు ఇక్కడ కాదు అక్కడ. ఆయన ఇష్టం, ఆయన ఏమైనా చేస్తాడు. మనం ఒక బొమ్మలాట అంతే. ఇక్కడ ఆయన మనం చూస్తూ ఉండాలి, ఆయన ఏమైనా చేయండి. ఇంత జరిగినా నువ్వు ఎవరో ప్రభా ఎందుకు చేసేది అని అనడానికి కూడా అర్హత లేదు మనకి. ఆయన చేసేదానికి ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అవి తెలుసుకున్నప్పుడు వాళ్ళు బాగుపడతారు. లేదంటే ఏం పర్వాలేదు, నేను జైలుకి వెళ్ళి నేను సువార్త చెప్తాను. అంత చేశారు, అయిపోయింది కదా, సరే నాకేం భయం లేదు, వెళ్ళిపోయాను, మాట్లాడుకున్నాను. ఎక్కడనే వెళ్ళాను. నా ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి వెంకటేశ్వర రెడ్డి అంటే ఆ అబ్బాయి వచ్చాడు, బెయిల్ కోసం సంతకం పెట్టాడు. అయితే తెల్లారి కూడా రాండి మీకు బెయిల్ ఇస్తామని చెప్తే పోలీసులు తెల్లారి వెళ్తే అది ఆ ఫోటో తీస్తున్న కెమెరా పట్టుకున్న అన్న పేరు కిషోర్. ఆయన వేరే పని మీద అక్కడికి వచ్చినాడు. ఆయన పరిచయం అయ్యాడు. అన్న నేను వీడియోస్ చూస్తూ ఉంటానన్న, గాడ్స్ వే మిషన్ చాలా బాగా చేస్తుంటారు, మీరు కలవడం చాలా అదృష్టకరం, ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏంటంటే నాదంతా చెప్పుకొని నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆయన పరిచయం అయ్యాడు ఆయన దగ్గర. ఆ తర్వాత నేను ఎక్కడన్నా సువార్తకి వెళ్ళేటప్పుడు ఎక్కడ కనపడితే అక్కడ పిచ్చోళ్ళు కనపడుతూ ఉంటారు చాలా మంది. వాళ్ళకి నేనే గుండు గీసి స్నానం చేపించి బట్టలేసి భోజనం పెట్టి వెళ్ళిపోతూ ఉంటాను. ఇలా చాలా మంది అన్నారు, 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్ ఛానల్కి. అందరూ అంటున్నారు నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను, ఈ రోజు కూడా ఒక 100 రూపాయలు ఇచ్చినా నేను తీసుకోను, నా క్యారెక్టర్ అది. తీసుకునేవాడు అసలు నాకు అది వేరే లెక్క అనమాట. తీసుకోను, అయినా నన్ను దేవుడు పోషిస్తూనే ఉంటాడు. అయితే ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు నాకు ఒక ట్రస్ట్ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. చాలా మంది మేము హెల్ప్ చేస్తాం, మీరు ట్రస్ట్ పెట్టమని చెప్పినప్పుడు నాకు 1 ఎకరా ల్యాండ్ కావాలని చెప్పేసి అన్నం తీసుకుని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తిరుగుదామని ఇట్లా వెళ్తే వెంకటేశ్వర రెడ్డి అని ఒక అతను పరిచయం అయ్యాడు. మీకు దేనికి అది ఇదని చెప్పాను. నా సాక్ష్యం అంతా చెప్పి నేను ఒక పాంప్లెట్ ఇచ్చే అలవాటు ఉంది నాకు. ఆ పాంప్లెట్ ఇచ్చాను. జస్ట్ ఆ పాంప్లెట్ చదివి ఆయన మారు మనసు పొంది నేను బాప్తిసం తీసుకుంటానని చెప్పాడండి. నా వీడియోలో పెట్టాను, మీరు చూడండి. మొన్న విజయవాడ తీసుకెళ్లి బాప్తిసం ఘాట్లో బాప్తిసం ఇప్పించాను, తీసుకొచ్చాను. పోయిన వారం వచ్చాడు ఇక్కడికి, ఈ వారం విజయవాడలో ఏదో మీటింగ్, అందుకని మీటింగ్ ఉంటే వెళ్ళాడు, లేకపోతే వచ్చాడు ఇవాళ. అంటే నేను బాధపడ్డా, ఏంది ప్రభావ 2 కేసులు పెట్టించావు, ఇది 3వ కేసు, ఎంత దారుణం అయ్యా, నాకు ఏంది ప్రభావ అనుకున్నాను. ఆయన ఎందుకు కేసు పెట్టించాడంటే ఆయన కేసు పెట్టినప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళాలి, ఆయన ద్వారా ఆయన పరిచయం అవ్వాలి, ఆయన బాప్తిసం తీసుకోవాలి. కేసు పెట్టకపోతే ఆయన బాప్తిసం తీసుకోలేడు, ఆయన దేవుడి గురించి ఎవరు చెప్పేవాడు కాదు. ఇలా ఆయన ఏం చేస్తాడో తెలియదు. ఆ కీడు వెనక మాత్రం ఖచ్చితంగా మేలు ఉంటుంది. ఈ కారు కూడా ఎందుకు యాక్సిడెంట్ అవుతుందో తెలియదు. ఆయన శూన్యంలోనే భూమిని వేలాడదీసిన దేవుడు నా కారుకి యాక్సిడెంట్ కాకుండా చేపెట్టి ఆపలేడా? ఆపుతాడు. కానీ దీనికి పర్పస్ ఏదో ఉంది, అది బాగు చేయడానికి 1 మంత్ పట్టిద్దంట. ఈ 1 మంత్లో ఏం చేస్తాడో తెలియదు. ఇంకోసారి ఎప్పుడైనా దేవుడి చిత్రంతో చెప్తాను. అయితే ఆయన క్లియర్గా రాస్తున్నాడు బైబిల్లో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37-38లో, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని క్లియర్గా చెప్తున్నాడు. నేను ఎవరినైతే ఇష్టపడ్డానో అందరు నా జీవితంలో నుంచి వెళ్ళిపోయారు, ఆఖరి నేనే మిగిలాను. మీరు కూడా ప్రభువును కాకుండా ఇంకెవరైనా ఇష్టపడుతున్నారేమో, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారేమో, లేకపోతే ఇంకా మీరు మీ ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తున్నారేమో, దయచేసి ఈ రోజుతో వదిలేయండి. దేవుడు హెచ్చరిస్తున్నాడు అనుకోండి, లేదంటే మాత్రం మీకు తప్పదు. అది తెలుసుకోండి. గలతీయుల పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, మోసపోకుడు దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దేవుడు మన కోసం ఇక్కడికి భూమి మీదకి మనిషి రూపంలో వచ్చి ఆయనే ప్రాణం పెట్టాడు.
ఒక సిగ్గు లేని మనుషులు మనం. మన కోసమే ఆయన మన పాపం పోవటానికి ఆయనే మానవుడిగా వచ్చాడు. ఆయనే అద్భుతాలు చేశాడు, ఆయనే వాక్యం బోధించాడు, దానికి ఆయన పట్టుకొని కొట్టి నిందించి సిలువలు వేశారు. ఇలా జరగాలని ప్రణాళిక ఉంది. సో మనమేమో సువార్త చెప్పడానికి సిగ్గుపడతాం. మరి ఆయనకి సిగ్గు లేక పాపం మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడేమో. కొద్దిగా జ్ఞానం తెచ్చుకొని తెలుసుకోవాలి. అది మనం ఏదైతే చేస్తామో ఈ భూమి మీద అదే ఉంటుందంట పైన కూడా. మీ పనులు మీరే చేసుకోబాకండి, దేవుడి పని కూడా చెయ్యండి. కనీసం దేవుడి పని చేయకపోయినా ఆదివారం అన్న కరెక్ట్ టయానికి రావాలిగా. పోయిన వారం వచ్చాను, పోయిన వారమే చెప్పాలి. మీరంతా 12:30 1 గంటకు వస్తే ఏం ఉపయోగం? 1:10 కల్లా ముగిచ్చేసారు. ఈ రోజు కూడా ఎన్ని గంటలకు వచ్చారు మీరు? అదే మీకు ఏదైనా చేసుకోరనుకోండి, మీరు ఎక్కడికైనా దేశం అటు ఇటు వెళ్ళటానికి కరెక్ట్ టైంకి వెళ్ళరా? బస్సు ఆపుతాడా? ట్రైన్ ఆపుతాడా? అంటే దేవుడు అంతకంటే దారుణమా? తెలుసుకోండి. ఇంకెన్ని రోజులు తెలుసుకుంటారు? మీరు కనుక భక్తులైతేనే దేవుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాడు. మీరు భక్తిహీనుల్లాగా ఉన్నారు. మీ గురించి కూడా బైబిల్లో రాసే ఉంది. చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలుగజేసెను. ఇదిగోండి, ఈ మైక్ ఉంది మాట్లాడటానికి, బైబిల్ ఉంది చదువుకోవటానికి, ఈ టేబుల్ ఉంది ఇది పెట్టుకోవటానికి, కారు ఉంది వెళ్ళటానికి, బైక్ ఉంది వెళ్ళటానికి, బియ్యం ఇచ్చాడు తినడానికి. ప్రతి వస్తువుని ఆయన దాని దాని పని నిమిత్తమే తయారు చేశాడంట. మరి మనల్ని ఎందుకు తయారు చేశాడో చూసుకోవాలి. ఒకవేళ మనం కానీ భక్తిహీనులం అయితే. అక్కడ రాసుంది, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. అది నరకం. నాశన దినం అంటేనే నరకం. నరకం కోసం కూడా దేవుడే ఆయన తయారు చేశాడంట. అందుకని మీరు భక్తిహీనులుగా ఉండకుండా భక్తిగా ఉండండి. నటించబాకండి. మీ భక్తి అంటే మీ పాస్ గారికి తెలుసు, దేవుడికి తెలుసు. నటించబాకండి. మీలో నిజంగా చెప్పండి అండి, ఎంతమంది బాప్తీసం తీసుకున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి ఏమనుకోకుండా. నేను మీ బ్రదర్ని. బాప్తీసం ఎవరు తీసుకున్నారో వాళ్ళంతా ఎత్తండి. ఇప్పుడు ఒకసారి దించండి. ఎవరు మీలో బల్లారాధనలో పాల్గొంటున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. మరి ఇప్పుడు ఎత్తిన వాళ్ళంతా ఎందుకు ఎత్తలేకపోతున్నారు? పోయిన వారం నేను చూశాను, అరే 7-8 మంది ఉన్నారు బల్లా తీసుకోవటానికి, మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. మీరంతా నాశన దినానికి తయారు చేయబడ్డ జనము. దయచేసి మారండి. మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఈ లోకం శాశ్వతం కాదు. ఇక్కడ ఒకసారి వంట చేసేటప్పుడు కాలితేనే అబ్బా అని బొబ్బలు వచ్చి 1 రోజులు 10 రోజులు బాధపడతారు. అక్కడ నరకంలో వేసిన తర్వాత ఏ సయ్యాలని నీ పాటలు పాడాను, నీ మందిరం కూర్చానంటే ఆయన ఒప్పుకోడు. ఆయనకి సాక్షిగా ఉండాలి. మీ దగ్గర సాక్ష్యం లేదు, అందుకే మీరు బలంలో చేయలేకపోతున్నారు. కొద్దిగా మీకు బుద్ధి సిగ్గు ఉండాలండి. నాకు కోపం వస్తుంది. ఆ పాస్టర్ గారు అంత పెద్ద ఆయన ఇందాక వచ్చి టేబుల్ తుడుచుకుంటున్నాడు టవల్ పెట్టి. మీరంతా ఏం చేస్తున్నారు? మీరంతా దేనికున్నారు అసలు? ఆయన మీకా పాస్టర్ గారు? లేకపోతే ఆయనకి మీరు సేవ చేస్తున్నారా? లేకపోతే ఆయన దేవుడికి సేవ చేస్తున్నాడా? పొద్దున్నే రావాలి, మందిరాన్ని శుభ్రపరచుకోవాలి, కనీసం ఆ టేబుల్ కుర్చీలను చూసుకోవాలి, బలాలను చూసుకోవాలి, అని చేసుకోవాలి కదా. ఆయన తుడుచుకోవటం ఏంటండి అంత పెద్ద ఆయన? కొద్దిగా ఉండాలి కదా. ఆయన మందిరంలో కనీసం చీపిరి చిమ్మినా కూడా చాలా ఆశీర్వాదం అంట. అది మీకు తెలియదేమో. ఆయన వచ్చి పాపం పాటలు పాడుతుంటేనే మధ్య మధ్యలో మైక్లో చెప్తున్నారు, మీరు రాండి తొందరగా, ఆయన వచ్చాడు, పోయిన వారం కూడా వచ్చాడు, మీరు రాండి రాండి బతిలాడుకుంటున్నాడు. అంటే ఆయన కొడుకు పెళ్ళి, ఆయన కూతురు పెళ్ళా, లేకపోతే ఆయన ఏమైనా కార్యక్రమం ఉందా? మీకు బాధ్యత లేదా దేవుడు అంటే? దేనికున్నారు మీరంతా? పేరుకు మాత్రం క్రైస్తవులు. బొట్టొక్కడు పెట్టుకోరు పేరుకి, మిగతా అన్ని మీ ఇష్టం. బంగారము, పూలు, మీకు ఇష్టం వచ్చిన డ్రెస్సులు, బూతులు, ఎవరి దగ్గర పనికి వెళ్తారని అడ్వాన్సులు తీసుకుంటారు. మీరే సిగరెట్లు తాగుతారు, బయటికి వెళ్ళి మందులు తాగుతారు, లేస్తే బూతులు మాట్లాడతారు. పేరుకు మాత్రం క్రైస్తవులు. మీ వాళ్ళే నిజంగా చెడ్డ పేరండి. మాలాంటి హిందువులు ఎందుకు నమ్ముకోలేకపోతున్నారంటే వాళ్ళంతా ఊరి బయట ఉండే వాళ్ళే మందు అవుతారని చేస్తారు. వాళ్ళ దేవుడిని అంటే మనం నమ్ముకున్న దేవుడికి చెడ్డ పేరు. తెలుసుకోండి. సరిగ్గా ఉండడానికి ఎందుకు ట్రై చేయకూడదు? మన మనసులో ఏదనుకుంటే చేయగలం. ఇప్పుడు మాట్లాడాలంటే మాట్లాడొచ్చు, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు, పోయినాక కుర్చీలో కూర్చోవాలంటే కూర్చోవచ్చు, కింద కూర్చోంటే కూర్చోవచ్చు, వాటర్ తాగాలంటే తాగొచ్చు, యూరిన్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. మనం రోజు టీ తాగుతాము, టిఫిన్ చేస్తాము, బయట 100 మందితో దేవుడు కనీసం రోజుకు ఒక 10 మందితో మాట్లాడిస్తాడు. ఎందుకు మనం ఒక్కరికి కూడా దేవుడి గురించి చెప్పలేకపోతున్నాం? దేవుడే కావాలని మాట్లాడిస్తున్నాడు మనతోటి. మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? అంటే మన దగ్గర సాక్ష్యం ఉండదు. మనమే వ్యభిచారం చేస్తాం, త్రాగుబోతులుగా ఉన్నాం, అన్ని రకాలుగా చేస్తున్నాం. తెలుసుకోండి. ఇంకెన్ని రోజులు నామకార్థంగా ఉంటారు? ఆయన రాకడ సమీపించింది, అన్ని ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ఇంకెన్ని రోజులు ఉంటారు నామకార్థంగా? 1 కొరింథీయులు 3వ అధ్యాయము 16-17 చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. ఆయన దేవుడు మన హృదయంలోనే ఉంటున్నాడంట. ఆయన మన హృదయం నిండా ఉంటున్నాడు. మనమేమో బయటికి వెళ్ళంగానే సిగరెట్ పొగతో నింపుకుంటున్నాం, ఆయన దుఃఖ పెడుతున్నాం, మందు తాగుతున్నాం,
చెడు తలంపులను ఆలోచిస్తున్నాం. హృదయంలో ఆయన్ని ఎక్కడ ఉంచుతున్నాం మనం? అసలు మనమే తరిమి కొడుతున్నాం ఆయన్ని. ఇప్పుడు ఎవరన్నా వచ్చారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వచ్చి మన బయట ప్రహారీ కూడా లేదా బోర్డులో అయ్యి పీకేస్తే మనం ఒప్పుకుంటామా? ఎందుకు? దేవుడి మందిరమని. ఆయన చెప్తున్నాడు, ఇక్కడ నేను ఉండట్లేదు, ఇక్కడ ఉంటున్నాడు ఆయన. మరి మన హృదయం సరిగ్గా ఉండదు. ఆ ఎమ్మ మీద సాడీలు, ఈ ఎమ్మ మీద సాడీలు, ఆ పుల్లపోటు మాటలు అన్ని ఇవే. అబద్ధాలు, మోసాలు, బూతులు. మారండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడట కంటే 1 కన్ను కలిగి జీవంలో ప్రవేశించడం మేలు. మీకున్న చెడ్డవన్నీ కూడా మానేసుకొని ఈ రోజుతో మంచిగా ఉండండి, లేదంటే మీరంతా నరక బ్యాచే. ఇది వాస్తవం. మారండి. మనలో ఖచ్చితంగా 100 మంది క్రైస్తవులు ఉంటే 10 మంది కూడా సరిగ్గా లేరు. అందుకే దేవుడు మనకి చెడ్డ పేరు. అందుకే వేరే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. మనలో నుంచే మార్పు మొదలవ్వాలి. అది కూడా ఈ రోజు నుంచే మొదలవ్వాలి. మీ ఇష్టం, మారితే మారండి, లేకపోతే లేదు. మారకపోతే కూడా ఇంకోటి చెప్తున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఆయన ఫలము అనట్లా, మంచి ఫలము. ఫలము అంటే మనం దేవుడు నమ్ముకొని బాప్తిజం తీసుకోవడమే ఫలము. మంచి ఫలం అంటే ఇతరులకు కూడా మంచి చేయడమే ఫలము. మంచి చేయడం అంటే సువార్త చెప్పారు, వాళ్ళని కూడా అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగే ఎదురు సాక్షిగా నిలబెట్టాలి. మంచి ఫలం ఫలించకపోతే గొడ్డలు పెట్టే ఉన్నాడంట రెడీగా. ఏ రోజు ఆయన వేస్తాడో తెలియదు. అందుకని జాగ్రత్తగా ఉండండి, భయం కలిగి. మీకు అసలు భయము లేదు, భక్తి లేదు. ఒకసారి నరకానికి వెళ్ళిన తర్వాత చాలా దారుణంగా ఉంటుందండి. అక్కడ రాస్తున్నాడు మత్తయి సువార్త, మార్కు సువార్త 9:48లో, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇంకంతకంటే ఏం చెప్తాడు? పచ్చిగా చెప్తున్నాడు ఆయన కూడా. తెలుసుకోండి, నరకానికి వెళ్ళిన తర్వాత ఏమి రాదు. ఇవన్నీ కూడా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే దేవుడు వాక్యం. దేవుడు వాక్యం అంటే ఏంటి? చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడని మీరు గ్రహించండి. మాట్లాడేది మల్లికార్జున కాదు, మాట్లాడేది మీరు దేవుడు గుర్తు చేస్తున్నాడని మీరు భావించండి. లేదా చాలా కష్టం. దేవుడికి ఆయన దేవుడి పేరే మహోన్నతుడు, మహిమోన్నతుడు. మీరు ఒకసారి చదవండి అండి. కీర్తన గ్రంథం 68:34. దేవునికి బలాతిశయమును ఆరోపించుడి, మహిమోన్నతుడైన ఆయన ఇజ్రాయేలు మీద ఏలుచున్నాడు, అంతరిక్షమున ఆయన బలాతిశయమై ఉన్నది. అంటే దేవుడు మహిమోన్నతుడు. మనం ఇక్కడికి వచ్చి పాటలు పాడి చప్పట్లు కొట్టి ప్రార్థన చేసే దేనికి? ఆయన్ని మహిమపరచడానికి. ఆయన మనల్ని తయారు చేసిందే మహిమపరచడానికి. ఆయన ఆల్రెడీ మహిమోన్నతుడు కదా. మన మహిమ చేస్తే ఎవరికి కావాలి? కొద్దిగానే ఉండాలి. ఆ పిల్లలు వచ్చారు పాపం, చక్కగా అందరు కొట్టేవాళ్ళు కొడుతున్నారు, పాడేవాళ్ళు పాడుతున్నారు. ఆ పాడటం వల్ల దేవుడికి మహిమ వస్తుంది. మీరేమో ఆపేసే ముందు వస్తారు. ఏం ఉపయోగం? దేవుడు అంటున్నాడు కదా, మిమ్మల్ని మీ కుటుంబం అంతా కూడా మన సన్నిధిలో ఉండే ఆయన గడపాలి కదా. మనకి 6 రోజులు పని చేసుకోమని చెప్పాడు. ఏదో రోజు ఆయన తినం కదా. ఈ రోజే మీకు మటన్ కూరలు వస్తాయి. అవన్నీ పెద్ద పెద్దగా కోసుకొని ఉప్పు కారాలు కలిపి దండాలు వేస్తారు. వాటిని చూసి ఇంక వేరేవాడు కూడా దేవుడు నమ్మడు. మీరు సీక్రెట్ గా కూడా తినరు. తప్పేం లేదు. దేవుడి సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. ఆ తర్వాత మీ సమయం మీరు చూసుకోవాలి. ఆయనే మహిమోన్నతుడు. అంటే మీ మహిమ ఎవరికి కావాలి? అయినా ఆయన చెప్తాడు మీ మహిమ కావాలి అని. వచ్చి మీరంతా పాటలు పాడుతున్నారా, ఆరాధిస్తున్నారా? కొంచెం చక్కగా పాడాలి. మైక్ పెడతారు, పాటలేమో చండాలంగా పాడతారు. ఏమనుకోబాకండి. ఆ వినే వాళ్ళందరికీ అరే ఏంద్రా ఈ వల్ల మీ వల్ల కులాలను కూడా తిడుతున్నారు. చక్కగా నీట్గా పాడండి. దేవుడికి మహిమ ఎలా వస్తుంది? తెలుసుకోరు. మీరందరూ అనుకోవచ్చు, అరే బాబు ఇన్ని మాటలు చెప్తున్నావు అంత నీట్గా, మరి నీకేమైంది? నీ బిజినెస్లో పోయినాయి, మరి నీ కారు కూడా పోయిందని. నా గురించి కూడా దేవుడు రాసే పెట్టున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఇది వాస్తవం. నా బిజినెస్లు పోయినా, నా కారు పోయినా, అవసరమైతే నేను చచ్చిపోయినా కూడా ఆయన మహిమార్థమై ఆయనే జరిగిస్తున్నాడు. అంతే. అది మంచి కోసమే. ఏం జరిగినా సరే మీరు కూడా చిన్న చిన్న ఆ కబుర్లు, అయ్యా జరాలు, ఆ తలనొప్పులు, దగ్గులు వస్తే భయపడబాకండి. జీవితాలే పోయినాయి. ఆయనే జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు. ఆ సాధు సుందర్ సింగ్ గారు అసలు ఏమైపోయారో కూడా తెలియదు. చాలా మంది, ఎంతో మంది అరే విదేశీయులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి ప్రాణాలు అర్పించారండి మనం దేవుడి గురించి తెలుసుకోవాలని. మనకేమో కనీసం మన ఇంటి పక్కన వాళ్ళకి చెప్పం, మన ఇంటి ఎదురుగోళ్ళకి చెప్పం, చుట్టాలకు చెప్పం. మన కరోనా టైంలో ఎంతమంది చచ్చిపోయారంటే, నాకు కూడా కరోనా వచ్చింది. మన ఇంటి ఎదురుగోళ్ళు కావచ్చు, ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, ఇంటి వెనకాల వాళ్ళు కావచ్చు, మన లైన్లో వాళ్ళు కావచ్చు, మన వీధిలో వాళ్ళు కావచ్చు, మన ఊర్లో వాళ్ళు కావచ్చు, మన బంధువులు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు. ఎంతమంది చనిపోయారు? మనం ఇంకా బ్రతికే ఉన్నాం. దేనికి? మన పనులు మనం చేసుకోవడానికి కాదు, మనం బ్రతికిచ్చింది ఆయన. ఆయన పని కూడా చేయటానికి. ఆయన పనే చేయమని చెప్పట్లేదు, ఆయన పని కూడా చేయడానికి ఉంచాడు ఆయన.
చంపాలంటే ఎంతసేపు? మన దగ్గర ఏముంది? పెద్ద పెద్ద కోటీశ్వరులే పోయారు. తెలుసుకోండి, ఈ రోజు నుంచైనా తెలుసుకోండి. మీకు చెప్పాలి అని ఉంటే ఖచ్చితంగా చెప్పగలరు. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అందరూ వాట్సాప్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈ రోజు నుంచి మనం సువార్త చెప్పకూడదు, మనం ఇంకా చర్చిలకు పర్మిషన్ ఇవ్వరంట, మొత్తం చట్టం రాబోతున్నది అని ఎవడో సుప్రీంకోర్టులో కేసు వేశారు అని అంతా ప్రచారం బ్యాడ్గా చేస్తున్నారు. చేసేటప్పుడు నాకు అనిపించింది, ఏంది ప్రభా మేము అసలు ఇట్లా ప్రచారం చేసుకోకూడదా, మీ గురించి సువార్త చెప్పకూడదా, ఎందుకు ఇట్లా వీళ్ళు ఫేక్గా ప్రచారం చేస్తున్నప్పుడు నాకు ప్రేరేపణ కలిగి ఢిల్లీ వెళ్ళిపోతే సుప్రీంకోర్టు దగ్గర అక్కడ మీడియాతో మాట్లాడుతున్నాడు. ఎవరు? మన మీద క్రైస్తవుల మీద కేసు వేసిన వ్యక్తి. కేసు వేసేమని వేసాడు? క్రైస్తవులంతా భ్రమ పెడుతున్నారు, మా దేవుడు మంచోడని చర్చకు లేకపోతున్నారు, వాళ్ళ కులాల మతాలు మారుస్తున్నారని కేసు వేశారు. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నేను ఎందుకు పనికిరాని వాడిని, మీరు చెప్పారు ఎవడైతే మీకు శత్రువుగా ఉంటాడో నేను మిత్రుగా చేస్తానని చెప్పావు కదా, మన తరపున ఎవడైతే వాదిస్తున్నాడో క్రైస్తవుడు ఆయనతో నాకు పరిచయం వద్దు, మన మీద ఎవరైతే కేసు వేశారో ఆయనతో పరిచయం చేయమన్నప్పుడు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడి సుప్రీంకోర్టులో బయటకు వస్తుంటే, సార్ నమస్తే సార్ మీ వీడియోస్ చాలా చూశాను, చాలా బాగుంటాయి, మీరు ఎందుకు సార్ క్రైస్తవుల మీద కేసు వేశారంటే, అవునయ్యా అంటే నేను క్రైస్తవుని తెలియదు ఆయనకి. అవునయ్యా క్రైస్తవులంతా మతం మారుస్తున్నారు, మా దేవుడిని నమ్ముకోండి, మీకు స్కూల్లో ఫీజులు మేమే కడతాం మీ పిల్లలకి, మా దేవుడిని నమ్ముకోండి, ఆరోగ్యపరమైన మేమే మందులు మీకు ఫ్రీగా ఇస్తాం, ఇట్లా భ్రమ పెట్టి అద్భుతాలు చేస్తాడని ఆశ్చర్యకార్యాలు చేస్తాడని తీసుకొచ్చి మారుస్తున్నారు, అందుకని కేసేసాం అన్నాడు. నేను అన్నాను, సార్ క్రైస్తవం అంటే ఒక మతం కాదు సార్, ఇది ఒక మంచి మార్గం అని చెప్పాను. ఆయనకి నవ్వాలో ఆడవాలో అర్థం కాక సుప్రీంకోర్టు ఆయన అడ్వకేట్ నన్ను కౌగిలించుకున్నాడు. వీడియో పెట్టిన గాడ్స్ మిషన్ చూడండి. ఎక్కడ ఒక సుప్రీంకోర్టులో క్రైస్తవుల మీద కేసు వేసిన అశ్వని కుమార్ ఉపాధ్యాయ అడ్వకేటు ఎక్కడ ఒక ఎందుకు పనికిరాని వ్యక్తి. చెప్పాలి అని కూడా చెప్పొచ్చు, చెప్పాలని ఉండాలి, కానీ దేవుడు కార్యం చేస్తాడు. నేను పోతా గంట సేపు ఎవరితో మాట్లాడతాను. దేవుడు వాళ్ళ మనసును మార్చాలి. మనం మారిస్తే మహా అంటే సర్టిఫికేట్లు వాళ్ళ కులాన్న మతాన్ని మార్చగలం. మీరు కూడా చెప్పండి, మనకు చెప్పాలంటే ఏదైనా చేయొచ్చు. ఇంతకుమించి నేనేం చెప్పలేని సమయం అయిపోతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ మందిరాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఎప్పుడు అంటే మీరంతా ఆయనకి సాక్షిగా మీ సాక్ష్యాన్ని కాపాడుకొని ఆయన రాకడ వరకు ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నిజంగా వందనాలు. 35 సంవత్సరాల నుంచి మీరు సేవ చేస్తున్నారంటే నాకే పోయిన వారం వచ్చి మళ్ళీ ఈ వారం రావడానికి చిరాకు వచ్చింది. ఇక తప్పదు, మీరు మాత్రం కొద్దిగా గట్టిగా బోధించండి, పైపైన రుద్దబాకండి, ఏమనుకోబాకండి. బోధించకపోతే ఇంకెవరు చెప్తారు? వచ్చేవాళ్ళు వస్తారు, మానేసేవాళ్ళు మానేస్తారు. వాళ్ళు కానుకలు ఇస్తేనే మనం బ్రతకట్లేదుగా, దేవుడు ఎట్లయినా పోషించగలడు. ఇప్పటి వరకు 1500 గ్రామాలు తిరిగి నేను ఎవరి దగ్గర ₹1 తీసుకోను. నేను ఎక్కడ పని చేయను, నేను ఎక్కడ బిజినెస్ చేయను. ఒక్కరోజు కూడా బండిలో డీజిల్ అయిపోలేదు, నాకు తినడానికి తక్కువ కాలేదు. దేవుడు అలా పోషిస్తాడు. అద్భుతాలు ఏం చేస్తాడో తెలియదు, అంత అద్భుతాలు చేసే దేవుడు. ఆయన పేరే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. మీరేమో ఆయన వదిలేసి ఎవరెవరి మీద డిపెండ్ అవుతారు, మీ సొంత ఆలోచనలు, సొంత పెత్తనాలు చేసుకుంటారు, కానీ దేవుడి నామానికి అవమానం చేస్తారు. అప్పుడు దేవుడి నామానికి మహిమ తీసుకొని రండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రతి క్షణము నిన్ను హింసించుచున్నానయ్యా, ప్రతి స్థితిలో నిన్ను బాధించుచున్నానయ్యా. ప్రతి క్షణము నిన్ను హింసించుచున్నానయ్యా, ప్రతి స్థితిలో తమ్ముడు చర్చిలో అద్భుతంగా డ్రమ్ము కొడుతున్నాడు, కానీ దేవుడి కంటే ఎక్కువ తాయితో ప్రేమిస్తున్నాడు. ఆయన చచ్చిపోతే అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా ప్రభుని. వేళ తల్లిలా ప్రేమ చూపావు, అధైర్యపడిన వేళ తండ్రిలా ధైర్యపరచావు. ఒంటరినైన వేళ తల్లిలా ప్రేమ చూపావు, అధైర్యపడిన వేళ తండ్రిలా ధైర్యపరచావు. నీవు
నీవుండగా ఒక్కడిని కానెన్నడు, నీవుండగా ఒక్కడిని కానెన్నడు. నీ అండ చాలు అది ఏ 10,000 నాకు, నీ అండ చాలు అది ఏ 10,000 నాకు. ఆరాధనా 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 ఆరాధనా, నాకున్న సర్వమనికే ఆరాధనా, నాకున్న దైవమనికే ఆరాధనా. అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా ప్రభుని. చెదరిన వేళ హితుడై ఆదుకున్నావు, బాధ చెంది వేళ వైద్యుడై బ్రతికించావు. చెదరిన వేళ హితుడై ఆదుకున్నావు, బాధ చెంది వేళ వైద్యుడై బ్రతికించావు. నీవుండగా అధైర్యపడను నేనెన్నడు, నీవుండగా అధైర్యపడను నేనెన్నడు. ఏ బాధలోనైనా నీ తోడు 10,000, ఏ బాధలోనైనా నీ తోడు 10,000.